అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి 2 శుభవార్తలతో పాటు ఈ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి హైకోర్టులో ఒక కేసు అనేది వేయడం జరిగిందనమాట. ఈ కేసు వల్ల కాస్త ఇబ్బందికరమైన అంశాలైతే తలెత్తుతున్నాయనేది అర్థమవుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, లబ్ధిదారుల ఖాతాలలో 5 లక్షల రూపాయలను ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారాలకి సంబంధించిన కొన్ని తాజా అప్డేట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో వీరికి రద్దు, వీళ్ళకి మాత్రమే ముందుగా ఇవ్వనున్నారు అనే సమాచారాలకి సంబంధించి ఎవరికి ఏంటి ఎప్పుడు అనేవి కూడా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి, వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఇక్కడ ఒక ప్రశ్న నా నుండి, అదేంటి అంటే మీ ఇంటి వద్ద సర్వే ఏమైనా జరిగిందా? జరిగితే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి, జరగకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. సర్వే అయిన వాళ్ళు ఎస్ అని, సర్వే కాకుంటే నో అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక మనం లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్ల పథకానిపై ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వారు రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయబోతున్నారు. ఒక్క ఇంటి నిర్మాణానికి దాదాపుగా 5 లక్షల రూపాయలు అనేవి ఇవ్వబోతున్నారు. ఒక్క నియోజకవర్గంలో 3,500 ఇండ్లను నిర్మాణం చేపట్టబోతున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతకి సంబంధించిన సర్వేలో సుమారుగా 50 లక్షల అప్లికేషన్లను పూర్తి చేసినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1,05,00,000 అప్లికేషన్లు వచ్చాయి. 1,05,00,000 అప్లికేషన్లు. ఇందులో 80 లక్షల మంది లబ్ధిదారులు మాకు ఇళ్ళని కావాలని చెప్పేసి కోరుకున్నట్లుగా తాజాగా చెప్పడం జరిగింది. అయితే ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించిన నమూనాను, అలాగే మోడల్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపనను కూడా ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఎమ్మెల్యేలు కూడా పూర్తి చేశారు. వీటికి సంబంధించి ఫస్ట్ మనం కోర్టులో కేసు ఏంటిది అనేది చూసుకుందాం. ఇందిరమ్మ కమిటీల జీవోపై స్టేకు హైకోర్టు నిరాకరణ. ఏంటి అంటే అక్టోబర్ 11 నాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీలు అంటూ నియమించారు. ఈ కమిటీలలో కాంగ్రెస్ కార్యకర్తలే ఉండటం జరిగిందనమాట. అంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారంటే కాంగ్రెస్ కార్యకర్తలు పారదర్శకంగా కాకుండా ఒక నిర్దేశితతో లేకుండా ఇండ్లను కేటాయించడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పలువురు హైకోర్టులో కేసు వేయడం జరిగింది. దీనిపై హైకోర్టు ఏం చెప్పింది అంటే దానికి సంబంధించి పూర్తిస్థాయి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయి. సో దీనిపై మేము స్టే ఇవ్వడానికి కుదరదు అని చెప్పేసి తేల్చి చెప్పిందనమాట. అయితే కేసు వేసిన తను ఏం చెప్పాడంటే లేదు, గ్రామ సభల ద్వారా, గ్రామ పంచాయతీల ద్వారా మీరు లబ్ధిదారుల ఎంపిక చేపట్టండి, అది మేలు చేకూరుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ లబ్ధిదారులకి సంబంధించి గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు స్థాయిలో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ అక్టోబర్ 11న జీవో జారీ అయింది. అయితే చట్ట ప్రకారం గ్రామ సభల ద్వారానే లబ్ధిదారుల ఎంపిక జరగాలని, అవి కాకుండా ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేయడం చెల్లదని పేర్కొంటూ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన కొప్పుల మండలానికి సంబంధించి నితీష్ కుమార్ తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని ప్రభుత్వం వాయిదా వేసింది అని చెప్పేసి చూసుకోవచ్చు అనమాట. నిరాకరించింది, విచారణను 24కు వాయిదా వేసింది అనేది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ కమిటీకి సంబంధించి కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి అనేది అయితే ఈ సందర్భంగా అర్థమవుతుంది. ఇక ఇంకొక అప్డేట్ ఏంటి అంటే ఇందిరమ్మ పథకంకి సంబంధించి కొనసాగుతున్న సర్వే దరఖాస్తులు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇండ్ల నిర్మాణం కోసం గృహ నిర్మాణ శాఖ పునరుద్ధరణకు ఏర్పాట్లు. ఇప్పటికే పీడీతో పాటు ఇతర అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు. ఇళ్ల అర్హులను ఎంపిక చేయగానే పనులు మొదలుపెట్టేందుకు అధికారులు. ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఏంటి అంటే సిమెంటు, అలాగే ముడి సరుకు ఏదైతే ఉంటుందో అంటే సువ్వలు కావచ్చు, సంబంధిత ఏవైతే పరికరాలు ఉంటాయో వాటన్నిటిని కూడా కంపెనీలతో మాట్లాడి అతి తక్కువకే అందించే విధానం పైన కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఒక స్టేట్మెంట్ కూడా ఉన్నది, మీకోసం చెప్తున్నాను. నిర్మాణం మధ్యలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పైన కూడా అధికారులు దృష్టి సారిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 3 నుండి 2 లక్షల ఇండ్లు అనేవి ఇందిరమ్మ ఇండ్లు అంటే గత సీఎం కేసీఆర్ గారి హయాంలో కూడా, మాజీ సీఎం కేసీఆర్ గారి హయాంలో కూడా నిర్మించినవి మధ్యలో ఆగిపోయినవి ఉన్నాయంట. వాటిని ప్రస్తుతం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లను వీటిని కలిపి మొత్తం సుమారుగా 7 లక్షల ఇండ్లను లబ్ధిదారులకు అందించాలనే అంశం పైన అధికారులు ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకంపై రాష్ట్ర ప్రభుత్వం చాలా వేగవంతమైన నిర్ణయాలతో ముందుకు పోతుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. సో ఇవే 2 శుభవార్తలు. ఏంటి అంటే మొదటి శుభవార్త ఏంటి అంటే ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి సంబంధించి హైకోర్టులో కేసు వేశారు.
సో కేసులు పడటం వల్ల ఏమవుతుందంటే పథకం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఈ పథకం ఆల్రెడీ సంక్రాంతిలో మేము ప్రారంభిస్తామని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. కాబట్టి కేసు అనేది వాయిదా పడటం 24కి వాయిదా పడ్డది. అంటే ఇక్కడ పథకం ప్రారంభిస్తే కాస్త ఉపశమనం ఉంటుంది అనేది శుభవార్త. ఇక రెండోది ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సర్వే అనేది దాదాపుగా పూర్తయి వచ్చిందనేది తెలుస్తుంది అనమాట. సో కాబట్టి ఇవి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా మీకు మరెన్నో సమాచారాలు అందిస్తుంటాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.